మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ రిటర్న్స్ ఎలా ఇస్తాయి, 2024 లో ఎలా ఇచ్చినాయి, ఏమేమి ఇచ్చినాయి. అంటే మనం జనరల్ గా మన ఓన్ ఎవరైనా సరే ఎవరు ఏం చెప్పినా కానీ మన ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ లో. అంటే కొంత ఎవరి ఎపిటేట్ వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కరికి ఇంకొక రకం టేస్ట్ ఉంటుంది. అంటే జివ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళ ప్రకారం జనరల్ కాన్సెప్ట్ అంటే లార్జ్ క్యాప్ 30% పెట్టుకుంటే, మిడ్ క్యాప్ 35%, స్మాల్ క్యాప్ 35%, గ్రోత్ ఓరియంటెడ్. సో పెట్టుకుంటే ఆ ఫండ్స్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అది కూడా రైట్ టైంలో పెట్టుకోవాలి, రైట్ వే, రైట్ ఫండ్ లో పెట్టుకోవాలి. రైట్ ఫండ్ అంటే ఎంత ఎంత సమయం ఉండాలి, ఎంత కాలం దాంట్లో ఉండాలి, మనకి ఎంత అవసరం ఉంటుంది, సో ఎప్పుడు అవసరం ఉంటుంది, ఎంతవరకు ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అంటే జనరల్ గా షార్ట్ టర్మ్ ఉండి మనకు అవసరం ఏదో ఉంది, ఒక ఇల్లు కొనాలి లేకపోతే ఇంకోటి ఉంది, ఆ ఒక 4 రోజులు 6 నెలలు మనం ఇల్లు కొనేదాకా ఫ్రీగా ఉంటాం బదులు లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఈవెన్ యూ కెన్ పుట్ ఇన్ 1 డే ఆల్సో. ఒక రోజులో పెట్టచ్చు, 4 రోజులు పెట్టచ్చు. అట్లా సో మినిమం పర్సంటేజ్ దాంట్లో వస్తుంది లిక్విడ్ ఫండ్స్ లో. అదే 3 to 5 years పెట్టుకుంటే షార్ట్ టర్మ్ అంటే డెట్ ఫండ్ లో పెట్టుకోవచ్చు. అంటే గ్యారంటీ రిటర్న్స్ కాబట్టి. సో మోర్ దెన్ 5 years అంటే అగ్రెసివ్ ఫండ్, మంచి ఫండ్స్. ట్యాక్స్ సేవింగ్ అంటే ట్యాక్స్ సేవింగ్స్ లో ఈవెన్ ఇవాళ ట్యాక్స్ సేవింగ్స్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి, దే ఆర్ గివింగ్ 45%. కళ్ళు చెదురుతున్నాయి అసలు. ఇదివరకు దే ఆర్ ప్యూర్లీ ఫర్ ట్యాక్స్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. కానీ ట్యాక్స్ ఫండ్స్ హాస్ ఆల్సో బికమ్ ద గ్రోత్ ఫండ్స్. ఎందుకంటే రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ లో కొన్ని దీంట్లో పెడుతున్నారు, డెఫినెట్ గా పెరుగుతున్నాయి. సో ఏఎంసీ ఏది యాక్టివ్ గా ఉంది, వాళ్ళ పాస్ట్ రికార్డ్ ఏంటి, వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇచ్చారు, ఇట్లాంటివి క్రాస్ చెక్ చేసుకుంటూ ఏ ఫండ్స్ భాగిస్తున్నాయి. మీరు నమ్మరు, లాస్ట్ ఇయర్ ఒక ఫండ్ క్వాంటమ్ మిడ్ క్యాప్ ఫండ్ 63% ఇచ్చింది. ప్రతి సంవత్సరం వస్తుందా అంటే రావు, బట్ అప్పుడప్పుడు మధ్యలో జాక్పాట్లు తగులుతుంటాయి కదా. 61% అంటే అర్థం చేసుకోండి ఇంకా. సో అట్లా కొన్ని అంటే మార్కెట్ స్టడీ చేస్తూ రైట్ టైంలో ఎంటర్ అయితే రైట్ టైంలో ఎగ్జిట్ గా అవుతుంటే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెలక్షన్ లో మంచి ఇంపార్టెంట్. సెలక్షన్ మీరు మార్కెట్ కొత్త అయితే మాలాంటి వాళ్ళని అడిగితే ఏ ఫండ్స్ ఎలా ఇస్తాయి, ఎప్పుడు ఏ ఫండ్ పెట్టుకోవాలి, సెక్టార్స్ ఆర్ సిక్లికల్, ఏ సెక్టార్ పెట్టాలి, ఏ ఫండ్స్ లో సెక్టార్స్ ఏవి ఉన్నాయి, వాటి వల్ల మనకి ఏ బెనిఫిట్ అవుతాయి, ఇలాంటివి చూసుకుంటే డెఫినెట్ గా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ లో ఏమేమి డెవలప్మెంట్ ఇస్తారు, ఏ సెక్టార్స్ లో పెడతారు, ఏమేమి గ్రోత్ వస్తాయి, ఇట్లాంటివి చూసుకుంటే బడ్జెట్ చూసిన తర్వాత, బడ్జెట్ అలాట్మెంట్ తర్వాత ఏమవుతున్నాయి, ఇన్ఫ్రాకి ఎక్కువ ఇచ్చారనుకోండి ఇన్ఫ్రా ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. అట్లా ఎక్కువ దేని ఇచ్చారో అది స్టడీ చేస్తే దాని ప్రకారం వెళ్ళొచ్చు దయచేసి. అది నా ఉద్దేశం. ఎందుకంటే షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్ అయితే ఒక్క రోజుకైనా సరే లిక్విడ్ ఫండ్స్ బెస్ట్. ఇవాళ పెట్టేసి ఎల్లుండి మనం తీసేయచ్చు. సో ఖాళీగా ఉండే బదులు సేవింగ్స్ అకౌంట్ లో పెద్ద ఇంట్రెస్ట్ రాదు కాబట్టి దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అంటే మన క్రైటీరియా ప్రకారం మనకి ఏది అవసరం, మనకి ఏది సూట్ అవుద్ది. అందుకే క్లయింట్ మేము అనాలిసిస్ చేసి ఏది సూట్ అవుతుందో దాని ప్రకారం చెప్తాం. దాని ప్రకారం అది పెట్టుకుంటే దే మస్ట్ బి హ్యాపీ. థ్యాంక్ యూ.